హాయ్ హలో ఎవరివన్. ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అన్నారు మహాకవి శ్రీశ్రీ. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎండనక వాననక ప్రతిరోజు సెలవు లేకుండా మన కోసం పనిచేసే వాళ్ళు ఎవరంటే అందరికీ తెలిసిందే. ఒక సైనికుడు, ఒక రైతు మాత్రమే అది చేయగలడు. ఈ రోజు మన దేశం వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్ట్రాంగెస్ట్ మిలిటరీగా ఉందంటే అది ప్రతి ఒక్క సైనికుల కష్టం. మీకు తెలుసా, మన దేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ ప్రొడ్యూసర్ దేశంగా ఉంది అంటే, అండ్ ప్రతి ఒక్కరికి 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే దానికి కారణం ప్రతి ఒక్క రైతు కష్టం. అది పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, జాతర అయినా, పండగ అయినా, రిపబ్లిక్ డే అయినా, ఇండిపెండెన్స్ డే అయినా, ఏ రోజైనా కానీ మనం సెలవు తీసుకుంటామేమో కానీ ఒక రైతు సోల్జర్ కి మాత్రమే సెలవు అంటూ తెలియదు. సో అందుకే మేము కూడా ఈ రోజు పచ్చని పొలాల్లో ఈ గణతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నాము. ఇది కొద్దిగా కష్టమైంది, కానీ కొన్ని రోజుల నుంచి ఆలోచించి కష్టపడి సక్సెస్ఫుల్ గా సెలబ్రేషన్స్ ని సేఫ్ గా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసాం. ఈ సెలబ్రేషన్స్ చేస్తున్న ప్రతి ఒక్క సెకండ్ కూడా మేము ఎంతో భయపడ్డాము, ఎక్కడ మన దేశ జెండా నేలకు తగులుతుందేమో అని. కానీ ఏ క్షణం కూడా ఈ దేశ జెండా నేలకు తగలనివ్వకుండా ఈ సెలబ్రేషన్స్ ని ఫినిష్ చేసుకున్నాము. దయచేసి మీరెవరు ఇట్లా డ్రోన్స్ తో సాహసాలు చేయకండి, ఎందుకంటే డ్రోన్ అంటే లక్షలు వాల్యూ ఉన్న ప్రొడక్ట్ అది. సో దానికి చిన్న మిస్టేక్ చేసినా కానీ కళ్ళ ముందే రెండు డ్రోన్స్ పూర్తిగా క్రాష్ అవుతాయి. 15 నుంచి 20 లక్షలు వాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఎందుకు పనికి రాకుండా పోతుంది. నేను ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్క రైతుని కోరుకునేదేమనగా, ప్రతి ఒక్క రైతు మోడర్న్ అగ్రికల్చర్ కి మారాలని కోరుకుంటున్నాను. ఎక్కువ దిగుబడిని సంపాదించుకుంటూ తక్కువ కెమికల్స్ ని వాడుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఎక్కువ కెమికల్స్ అనవసరంగా వాడకండి. అందరి ఆరోగ్యాన్ని మనం కాపాడదాం. జై జవాన్, జై కిసాన్. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. ప్లీజ్ దయచేసి అందరూ జై జవాన్, జై కిసాన్ అని కామెంట్ చేసి మన యొక్క రెస్పెక్ట్ ని ప్రతి ఒక్క సైనికుడికి, ప్రతి ఒక్క రైతులకి పిలుపుదాం. జై హింద్.